ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ నెల ప్రారంభంలో గురువు యొక్క దృష్టి ధనుసు రాశిపై ఉండడం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు గురువు తన సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం మీద సంచరించడం వల్ల ఎటువంటి ఒత్తిడికి గురవ్వకుండా కంప్లీట్గా గురువు తన స్వక్షేత్ర ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ధనుసు రాశి అలాగే మీనరాశి ఫలితాలు మీకు ఫేవర్గా రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ ధనుసు రాశి వారికి ఈ ధనుసు రాశి యందు వేరే ఇతర గ్రహాలు ఏమీ లేకపోవడం వల్ల సంపూర్ణంగా మీరు మీ యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కొత్త విషయాలు తెలుసుకుంటారు. చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. అలాగే మీ యొక్క దైనందిన జీవితంలో గొప్ప మార్పు వచ్చి ఒక మంచి వ్యక్తిగా ఒక గురువు హోదా లభించినట్టు చాలా సంస్కారవంతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి బాగుంటుంది, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. అలాగే ఈ ఆధ్యాత్మిక వృత్తులు, స్వతంత్ర వృత్తులు, కొద్దిగా ఈ డివోషనల్ టచ్ ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్నవాడికి చాలా అనుకూలమైన ఫలితం వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ వాస్తు, జ్యోతిషం, ఈ వగైరా చెప్తున్న వాళ్ళకి కొంత గుర్తింపు, గౌరవం కూడా కలుగుతూ ఉంటుంది. ఇక చతుర్థ స్థాన ఫలితాలు వచ్చినప్పటికీ అక్కడ శని భగవానుడు వక్రించి ఉన్నాడు కాబట్టి శని యొక్క ఫలితాలు కొంతవరకు జాతకుడికి ఫేవర్గా ఇవ్వాలి. అంటే ధనాధిపతిగా 4వ స్థానంలో ఉన్నాడు. వక్రగమనంలో ఉండడం వల్ల మీరు ఏదో ఒక స్థిరాస్తి కొనాలనుకునే మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. కొత్త ఇంట్లోకో కొత్త ప్రదేశానికో మారాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, అంటే ఇంట్లో ఏదో సమస్య ఉంటుంది, ఏదో పిల్లలకో భార్యకో ఇంకోళ్ళకో తండ్రి గారికో హెల్త్ ప్రాబ్లమ్సో ఈ చికాకులు చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు కూడా ఎంతలో కొంత చదువు మీద శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇది ఒక అనుకూల పరిణామంగానే భావించాలి. అయితే యాజిటీజ్గా అర్ధాష్టమ శని ఫలితాలు మళ్ళీ మనకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శని ఎప్పుడు కూడా బాగా కష్టపడితే తప్ప తన ఫలితాన్ని ఇవ్వడం, అందరికీ సులువుగా వచ్చే ప్రయత్నం వీడు చాలా కష్టపడితే రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఒక ఇల్లు మారాలన్నా, ఇల్లు కొనాలన్నా, స్థిరాస్తి కొనాలన్నా, ఇంట్లో వాడిని ఖాళీ చేయించాలన్నా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. కానీ జరుగుతుంది. ఎందుకంటే కుజుడు ఈ రాశి వారికి మరి పంచమాధిపతిగా ఖచ్చితంగా చతుర్థాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఎటువంటి సమస్య అయినా ఆలస్యంగా అయినా చతుర్థ భావానికి సంబంధించినటువంటి భూములు, స్థిరాస్తి, విద్య ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. అలాగే తల్లిగారి ఆరోగ్య విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా 99% అతి కష్టం మీద సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ కేంద్రాల్లో పాపగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు జాతకుడికి శ్రమాంతర విజయం లభిస్తుంటుంది. ఒక విధమైనటువంటి సర్పదోషం యాక్టివేట్ అయ్యి చేసే ప్రయత్నాలు 1-2 సార్లు చేయవలసి ఉంటుంది. అయితే ఇవన్నీ గురుదృష్టి వల్ల న్యూట్రల్ అవుతూ ఉంటాయి. మరి దశమంలో గురువు ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నం చివరి నిమిషంలో వాయిదా పడుతూ ఉంటుంది. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా దాన్ని ప్రారంభించలేరు, దాన్ని విస్తరించామన్నా చేయలేకపోతుంటారు. ఎందుకంటే దశమ స్థానం మీద శని యొక్క దృష్టి మారడానికి అవకాశాలు వస్తుంటాయి కానీ మారలేకపోతుంటారు. మారితే ఏమవుతుందని సందిగ్ధంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం శని వక్రగమనంలో ఉండడం వల్ల ఈ సమయంలో తొందరపడి మీరు ఏదైనా ఉద్యోగం మారితే మళ్ళీ 2-3 నెలలకే, అంటే శని డైరెక్ట్ అవ్వబోతులకి మళ్ళీ మారవలసి ఉంటుంది. అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోవడం మంచిది. అయితే స్వభావసిద్ధంగా మీరు నిజాయితీగా ఉన్నప్పటికీ, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నప్పటికీ కూడా అధికారుల నుంచి కొన్ని విభేదాలు రావడం జరుగుతుంటాయి. కొద్దిగా రాజీ మార్గంలో వెళ్తేనే మంచిది. ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా, అంటే మీరు ఒక చోట పనిచేస్తున్నప్పుడు వారి యొక్క రూల్స్కి లోబడి, వారి యొక్క టైంకి లోబడి మీరు పని చేసుకుంటే మంచిది. అంటే మీ యొక్క రూల్స్, మీ సిస్టమ్స్ అక్కడ ఉపయోగపడకపోవచ్చు. అందుకని మీరు ఒక చోట ఉద్యోగం చేస్తున్నట్టు అక్కడ అకామిడేట్ అవుతూ వారికి అనుకూలంగా వెళ్ళిపోవడమే మంచిది. తర్వాత మంచి అవకాశాలు వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఉద్యోగంలో రాజీ పడడం మంచిది. ఇంకా భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, భాగ్య రాజ్యాధిపతి యోగం ఈ రాశి వారికి గొప్ప స్థాయిని పెంచడం జరుగుతూ ఉంటుంది. ధన సంపాదనలో మీ ప్రయత్నం నెరవేరుతుంది. చాలా వరకు ఇంపార్టెంట్ వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో మంచి హోదా కలిగినటువంటి, గొప్ప బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వివాహ సంబంధం నిశ్చయమవుతుంది. విద్యార్థులకి 99% ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారికి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం కూడా చాలా వరకు క్యాంపస్ సెలక్షన్ లాంటిదో ముందుగానే ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వడం, ఏదైనా మంచి శుభం జరిగే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబంలో మీ తండ్రి గారికి కానీ
మీ సంతానానికి కానీ హోదా పెరిగి వారు కూడా సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది సాధారణంగా కేంద్ర కోణాధిపతులు కలిసినప్పుడు ఆ నెలంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉండదు. ఇంచుమించుగా ఈ సెప్టెంబర్ 17 తర్వాత రవి దశమ స్థానంలోకి వచ్చి దిగ్బల్డ్ అవుతాడు. అంటే ఉచ్చస్థాయి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా ఈ సమయంలో మీకు ఉద్యోగంలో హోదా పెరుగుతుంది, ఉద్యోగంలో చాలా నిజాయితీగా ఉంటారు, స్టేటస్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఒక ప్రమోషన్ లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు కూడా అక్కడే ఉంటాడు ఆల్రెడీ, కాబట్టి అక్కడ ఒక 15 రోజులు భాగ్యస్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అది విదేశ ప్రయత్నాలకి, పుణ్యక్షేత్రాలు దర్శించడానికి, నాలెడ్జ్ పెంచుకోవడానికి పనిచేస్తుంది. దశమ స్థానంలో సెకండ్ హాఫ్ అంటే 17వ తారీఖు తర్వాత దశమంలో ఏర్పడిన బుధాదిత్య యోగం కొత్త వ్యాపార అవకాశాలు, వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అటు వ్యక్తిగతంగా మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ హోదా పెరగడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో ఆదాయం పెరుగుతూ ఉంటుంది, అదనపు ఆదాయం లభిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చెప్పాలంటే అనుకూలంగా ఉన్నాయి. కేవలం అర్ధాష్టమ శని మాత్రం ఏదో విధంగా మీ ప్రయత్నాలకు అడ్డు తగులుతూ ఉంటుంది. కాబట్టి ఈ నెలంతా కూడా మీరు శని భగవాన్ని ప్రసన్నం చేసుకుంటే మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం జరుగుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో ఉన్నటువంటి దోషాలు అవి గోచారరీత్యా వాటిని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటివే మనకి అష్టమ శని, ఏలినాటి శని, సర్పదోషం, ఇటువంటి దోషాలు పరిష్కరించుకోవడానికి ప్రతి నెలలో కూడా ఏదో ఒక కొన్ని అవకాశాలు మరి ఆ దేవతలు మనకి అనుగ్రహించడం జరుగుతూ ఉంది. అందులోనే ముఖ్యంగా ఈ మాస శివరాత్రి, సంకష్టాల చతుర్థి లాంటివి ప్రతి నెల రావడం జరుగుతూ ఉంటుంది. అయితే జాతకంలో ఉన్నటువంటి ప్రధాన దోషాలు పితృదోషాలు. ఈ పితృదోషాలు జాతకంలో ఉన్నప్పుడు అవి ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో 4 అన్నదమ్ములు, 4 అక్కచెల్లెలు ఉన్నప్పుడు అందరి మీద దాని ప్రభావం అయితే ఉండదు. ఎవరో కొందరి మీదే ఆ పితృదోష పరిహారం రావడం జరుగుతూ ఉంటుంది. దీని కారణం వల్ల రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. రిపీటెడ్గా అబార్షన్లు అవ్వడం, రిపీటెడ్గా ఇంట్లో ఎవరో ఒకరు దుర్మరణం పాలవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఏ సంవత్సరం కూడా ఈ పండగలు చేసుకున్నా లేకుండా ఎవరో ఒకరు కాలం చేయడం అది జరుగుతూ ఉంటుంది. దీనికి ఏర్పడుతున్నటువంటి కారణం ఏంటంటే అది మనకి పితృదోషాల కారణంగా ఈ విధంగా జరుగుతుంటాయి. అలాగే ఒక ఇంట్లో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, పెళ్ళి కాకుండా ఉండిపోతున్నారు, వంశం అంతమైపోతుంది, ఇవి కూడా అదే కారణం అవుతుంటుంది. వాటి పరిష్కారానికే ప్రతి సంవత్సరం ఈ మహాలయ పక్షాలని ఈ భాద్రపద మాసంలో ఇంచుమించుగా 15 రోజుల పాటు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు పితృదేవతల్ని సంతృప్తిపరిచే విషయంలో మీ యొక్క ఆచార ప్రకారం విధి విధానంగా దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు చేసుకోవాల్సి ఉంటుంది. అది చాలా రకాలుగా చాలా ఆచారాలు ఉంటుంటాయి. వెరీ సింపుల్గా చేసుకోవాలనుకుంటే గోవుకి సేవించడం, గోవుకి తగు విధంగా ఆహారం సమర్పించడం లాంటివి చేసుకోవడం కానీ, ఇదంటే ఎవరైతే మీ పెద్దలు ఏ వయసులో అయితే వాళ్ళు చనిపోవడం జరిగిందో ఆ వయసులో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చక్కగా మంచి వస్త్రాలు అవి పెట్టి వాళ్ళకి భోజనానికి అవి ఏర్పాటు చేసి కొంత బహుమతి రూపంలో ఇవ్వడం వల్ల కూడా ఆ పితృదోషాలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. మామూలుగా పుష్కరాలు అవి వచ్చినప్పుడు అది వేరే సంగతి. కానీ ఈ మహాలయ పక్షాల్లో కంపల్సరిగా మీ పితృదేవతలను తలుచుకొని ఏదో 10 మందికి అన్నదానం చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, బహుమతులు ఇవ్వడం వల్ల, ఏదన్నా దానం చేయడం వల్ల ఇది పరిహారం అవుతుంది. అంటే మీరు చాలామంది నమ్మకం ఉండదు, అసలు పితృదోషానికి దీనికి సంబంధం ఏముంటుందండి, మేము పెళ్ళి అవ్వడానికి దానికి సంబంధం అంటూ ఉంటారు. ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంటుంది తప్ప మామూలుగా కవులు చెప్పేవాళ్ళకైతే కాదు. ఒకసారి 10 మందికి చేయడం వల్ల నష్టమైతే లేదు, కనీసం మీరు కాకపోయినా మీ తర్వాత తరమైనా బాగుంటుంది. కాబట్టి కంపల్సరిగా మీరు ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు విధి విధానంగా మీకు ఎంత తాహత ఉంటే, ఎంత సహకరిస్తే అంతే చేయండి. పెద్ద ఎక్కువేం అక్కర్లేదు, ఒక వ్యక్తికి చేయండి చాలు, సరిపోతుంది. బట్ ఏదైనా మనం చేసిన దాన్ని బట్టే భగవంతుని యొక్క ఫలితం కూడా ఉంటుంది. పితృదేవతలు అన్నా కూడా కేవలం భగవంతుడితో సమానంగానే ఉంటారు తప్ప వాళ్ళేం పర్టికులర్గా ఏం కాదు. ఇదంతా కూడా సమాజం యొక్క శ్రేయస్సు కోసం, మన యొక్క మంచి కోసం మన ఋషులు మనకు నిర్ణయించారు. ఆ ఋషుల యొక్క గోత్రంతో మనం వెళ్తున్నాం కాబట్టి ఇది సదా ప్రతి ఒక్కరి మీద దీని ప్రభావం చూపుతుంటుంది. అది ఎల్లవేళ చూపించాలని రూల్ లేదు, ఎప్పుడో ఒకసారి దాని ప్రభావం వస్తూ ఉంటుంది. దాన్ని కొంతమంది బలవుతుంటారు. అలాగ అవ్వకుండా ఉండడానికి
ఈ పరిహారాలు చేసుకుంటే సర్వదా అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలన్నటువంటి సిద్ధాంతం ప్రకారం మరి సర్వేజన సుఖినో భవంతు, శాంతి.